ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. విద్యార్థులు లేకున్నా హాజరు నమోదు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు కొంతమంది వార్డెన్లు. విద్యార్థులు లేకున్నా హాజరు నమోదు చేసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే వీటిని అడపాదడపా వాడి మళ్లీ పూర్తిగా పక్కన పడేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం 4 ఏళ్ల కిందట బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది ఎస్సీ సంక్షేమ శాఖ. మొదటి ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద అంతంత మాత్రంగానే హాజరు నమోదు చేసినా ఆ తర్వాత కరోనాతో ఈ విధానాన్ని పక్కన పెట్టారు. గతేడాది జిల్లాలోని 1, 2 వసతి గృహాలు మినహా అన్నింటిలో అడపాదడపా హాజరు నమోదు చేశారు. మరికొన్ని వసతి గృహాల్లో విద్యా సంవత్సరం మొత్తం హాజరు నమోదుకు బయోమెట్రిక్ వాడకుండానే పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. బీసీ సంక్షేమ శాఖలో విద్యార్థుల హాజరు నమోదు కోసం 2 ఏళ్ల కింద బయోమెట్రిక్ మిషన్లను వసతి గృహాలకు అందజేశారు. మిషన్లు వచ్చినప్పటి నుంచి కొన్ని వసతి గృహాల్లో హాజరు నమోదు చేస్తుండగా మరికొన్ని వసతి గృహాల్లో వీటిని వినియోగించకుండా పక్కన పెట్టారు. విద్యార్థుల హాజరును మాన్యువల్ గానే వేసుకుని ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. ఇక మిషన్లు సరఫరా చేసిన ఏజెన్సీ తమకు కాంట్రాక్ట్ గడువు ముగిసిందని బీసీ సంక్షేమ శాఖ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మిషన్లను వెనక్కి తీసుకుంది. దీంతో ఆ శాఖలో ఈ ఏడాది బయోమెట్రిక్ లేకుండానే విద్యార్థుల హాజరు నమోదవుతుంది. ఇలా విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు అందాల్సినటువంటి మెనూ కానివ్వండి, వాళ్ళకి సరిగా పెట్టాల్సినటువంటి నాణ్యమైన భోజనం కానివ్వండి, వాటిని పెట్టకుండా 10 మంది విద్యార్థులు ఉంటే 50 మంది విద్యార్థులు ఉన్నట్టు హాజరు శాతాన్ని నమోదు చేసుకొని విద్యార్థులకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొల్లగొట్టేటువంటి అధికారులు సంక్షేమ హాస్టల్లో వార్డెన్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఒకటైతే హాజరు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటుంది. విద్యార్థులు లేకుండానే ఎక్కువ మంది హాస్టల్లో ఉన్నట్లు హాజరు వేసుకుని సంక్షేమాధికారులు బిల్లులు డ్రా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో వసతి గృహ విద్యార్థుల హాజరు నమోదు కోసం ఆ శాఖ ఉన్నతాధికారులు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి ఫేస్ రికగ్నైజ్ యాప్ తీసుకొచ్చారు. ఫోన్ ద్వారా ఈ యాప్ లో విద్యార్థుల ఫోటోలు తీసి హాజరు నమోదు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక కూసుమంచి వసతి గృహంలోనే 80% పైగా యాప్ ద్వారా మిగిలిన ఏ ఒక్క వసతి గృహంలోనూ పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఒక కమిటీని కూడా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేర్లో కూడా పేస్ బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారు. అది కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువ పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కూడా ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీని, ఒక నివేదికను వేసి ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి వసతి గృహాల వెల్ఫేర్ వార్డులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. మా టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పేసి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో అది మొత్తం దుర్వినియోగం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది వార్డెన్స్ అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు మోసం చేస్తూ పేద పిల్లలు తినేటువంటి ఆహారం ఏదైతుందో ఆ ఆహారాన్ని కూడా తప్పుదారిలో చూపెడుతూ వాళ్ళు జేబులు నింపుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయోమెట్రిక్ లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు అనేక రకాలుగా గండిపడుతోంది. చాలా మంది వార్డెన్లు, ఇన్ఛార్జీలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.